ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు పొడిగించారు. ఈ నెల 24 వరకు పొడిగించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు పొడిగించడం జరిగింది. ఈసీ దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఈ నెల 31న ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, అక్టోబర్ 3న తుది జాబితా వెలువడనుంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, అందరూ అనుకున్నట్టే సరుకు సంబంధించిన ఆ డేట్ ఈ రోజుతో పూర్తయిపోతుంది. కానీ 10 రోజులు అందరూ ఏదైతే రాజకీయ పార్టీలు కావచ్చు, వివిధ విజ్ఞాపనలు వచ్చిన మీదట రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ రిక్వెస్ట్ల మీదట కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే ఆ ఉత్తరం ఏదైతే వారి నుంచి సమాచారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వచ్చింది. 10 రోజుల పాటు పెంచాలని చెప్పి ఒక నిర్ణయం, ఓటర్ల జాబితా సవరణకు గడువు ఏదైతే 10 రోజుల పాటు పెంచారు. దీని ప్రకారం జూలై 24 వరకు కూడా సరు ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం భారత ఎన్నికల సంఘం అయితే అఫీషియల్ గా పొడిగించినట్టు కూడా సమాచారం వచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 99% పైన పూర్తయింది. కానీ కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, కొన్ని సంఘాలు కొంత పెంచాలని కోరుతున్న నేపథ్యంలో ఈ కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తుంది. అదేవిధంగా అక్టోబర్ 3న తుది జాబితా ఉంటుంది. తుది జాబితా అయినా కూడా ఎవరైనా ఓటు లేకపోతే ఫామ్ 6 ద్వారా నూతన ఓటుని నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే కనుక పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కూడా జూలై 24 లోపు పూర్తి చేయాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పజరింది. జూలై 31న ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. అదే రోజున ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలను చేపట్టనున్నారు. క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారానికి జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు కూడా ఆ టైం కొనసాగుతుంది. అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. సవరించిన షెడ్యూల్ ను అన్ని అధికారులకు తెలియజేయడంతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. మీడియా ద్వారా కూడా ప్రచారం కల్పించాలని చెప్పింది. రాజకీయ పార్టీలు కూడా ఈ మార్పును లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించింది. మొత్తానికి మొదటి నుంచి అనుకున్నట్టే, ఎందుకంటే మరికొద్ది గంటల్లోనే ఈ ప్రక్రియ ఈ రాత్రి అర్ధరాత్రి 12 గంటలలోపు ముగిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ రిక్వెస్ట్లను మన్నించి ఇంకో 10 రోజులు గడువు పొడిగించడం అందరూ కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. సుమిత్ర, అంటే రవిచంద్, ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో గ్రౌండ్ లెవెల్లో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి? అంటే డెఫినెట్ గా కొంత రాజకీయ పార్టీలు అయితే కొన్ని అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కొన్ని డిజిటలైజేషన్ లో కొన్ని లోపాలు కావచ్చు. రాజకీయ అధికార పార్టీపై ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అయితే ఆరోపణలు చేస్తుంది. ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా ఈ ఏదైతే విజ్ఞాపనల్ని తిప్పికొట్టిన పరిస్థితుంది. ఏదైనా ప్రక్రియలో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేసే అంశాన్ని అయితే టేకప్ చేసింది ఎన్నికల సంఘం. రెగ్యులర్ గా అనేక రిక్వెస్ట్లు అయితే ఎన్నికల సంఘానికి వస్తున్నాయి. అందరూ కూడా ఎన్నికల సంఘం దగ్గరికి వచ్చి కూడా తమ విజ్ఞాపనలు అయితే అందిస్తున్నారు. రాజకీయ కొన్ని ఓట్లు లేవు, కొన్ని ఎవరైతే అర్హులైతే ఆయన వారి ఓట్లు కొంత రావటం లేదనేది కొంత సమాచారం వచ్చింది. వాటిని టెక్నికల్ ఎర్రర్స్ గా చూస్తున్నారు. ఇమీడియట్ గా దానికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం కూడా ఒక కాల్ సెంటర్ పెట్టింది. అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తుంది. ఎవరైనా సరే ఏదైనా సరే సమాచారం ఇస్తే కనుక వాటిని రెక్టిఫై చేసే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తమ ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇమీడియట్ గా బిఎల్ఓలు కావచ్చు, అందరికి కూడా అధికారులందరూ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఎవరైతే అభ్యంతరాలు వ్యక్తం చేశారో వారి అభ్యంతరాల మొత్తాన్ని కూడా వాటిని రెక్టిఫై చేసే కార్యక్రమం అయితే ఎన్నికల సంఘం చేసిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.